నేనే రాజు నేనే మంత్రి. నేను 2029లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో దానికోసం నేను ప్రస్తుతానికి ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ప్లాన్లో ఉన్నానండి. అసలు నేను ఏం చేద్దామని పాలిటిక్స్లోకి వస్తున్నాను, ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. ఒకవేళ మీకు గనక రాజమండ్రిలో ఓటు లేనట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా రాజమండ్రిలో ఓటు ఉన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ పాలిటిక్స్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ ఒక షార్ట్ చేశానండి. మీ ఓటు ఎక్కడుంది, మీ నియోజకవర్గాన్ని ఎంటర్ చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీరే మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అనమాట. మీ ఓటర్ డీటెయిల్స్ మీరు ఎలక్టోరల్ సెర్చ్లో వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నా పక్కన చూసారు కదా, ఈ విధంగా మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. సో మీరు కనుక ఈ ప్రాసెస్లో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. డీటెయిల్స్ నేను మీకు పర్సనల్గా మెసేజ్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో అందరూ అడిగారు కదండి ఇండియా ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి. సో నేను ఇండియా వచ్చేది రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా పాల్గొనడానికండి. సో ఇక్కడ నుంచి నేను రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద నా ఇన్స్టాగ్రామ్లో కానీ నా యూట్యూబ్లో కానీ వీడియోస్ చేస్తాను. అలాగే ప్రతి వార్డు నేను ప్రత్యక్షంగా వచ్చి కలుస్తాను అనమాట. అంతేకాదండి, ఆల్రెడీ 50 వార్డులకి ఇన్ఛార్జ్ని కూడా నియమించడం జరిగింది. సో మీరు ఏ వార్డులో ఉన్నారో మీ ఇన్ఛార్జ్ వాట్సాప్ నెంబర్ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందన్నమాట. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీ అవసరం ఉంటే మీరు వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేస్తే 5 మినిట్స్లో మీ దగ్గరికి వచ్చి మీకు ఏ సహాయం కావాలన్నా వాళ్ళు చూసుకుంటారనమాట. అంతేకాకుండా ఎక్కువ మందికి ఉండే సమస్యల మీద ఏదైనా చట్టాల్లో మార్పులు కానీ లేదా ఆల్రెడీ ఉన్న చట్టాల్లో అది సరిగ్గా అమలు కాకపోతే అధికారుల చేత సరిగ్గా చేసే విధంగా నేను చూసుకుంటాను అనమాట. అదేంటి శివ, ఆల్రెడీ పాలిటిక్స్లో చాలామంది ఉన్నారు కదా, టీడీపీ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన జనసేన పార్టీ నుంచి చాలామంది నాయకులు ఉన్నారు కదా. సో వాళ్ళు చేయలేదు నువ్వేం చేస్తామని అడిగితే, సో మా రాజమండ్రి సిటీ వరకు వచ్చి ఎంతోమంది నాయకులు వచ్చినా కంబాల చెరువు దగ్గర నీళ్ళు మాత్రం ఎప్పుడు వర్షం పడితే నిండిపోతాయండి. ఆ సమస్య మరి ఎందుకు, ఎంతమంది ఇంజనీర్లు ఉన్నా వాళ్ళు ఏం చదువుకున్నా నాకు తెలియదు, కానీ మరి ఎందుకు ఆ సమస్యను పరిష్కరించబోతుందో నాకు తెలియదు. అలాగే రాజమండ్రిలో చాలా ప్రాంతాల్లో అనారోగ్యానికి కారణం మస్కిటోస్ అండి. సో అది డ్రైనేజ్ సిస్టమ్ ఓపెన్గా ఉండడం వల్ల. సో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి మన దగ్గర నిధులు లేవా లేదా చేయడానికి ఇంజనీర్స్ లేరా నాకు అర్థం కాదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగే ఇసుక తవ్వకాల వల్ల ఏమవుతుందంటే రోడ్లు పాడైపోవడం వల్ల చాలామంది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి గట్ట యాక్సిడెంట్లు అవుతున్నాయండి. అంతేకాకుండా రీసెంట్గా చాలా అగ్ని ప్రమాదాలు, అలాగే గోదావరిలో శవాలు దొరకడం, ఇలా చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఇలాంటి చాలా సమస్యల మీద కూలంకషంగా నేను మాట్లాడతాను అనమాట. ఈ వీడియోకి మరింత అండి. ఇంకా హెయిర్ విషయానికి వస్తే పాత హెయిర్ని నేను ట్రిమ్ చేయడం జరిగింది. సో ఈ హెయిర్ ట్రీట్మెంట్ అప్డేట్ కూడా ఇవ్వడానికి బాగుంటుందని ఈ విధంగా హెయిర్ని ట్రిమ్ చేయడం జరిగింది. సో లుక్ బాగుంటే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.